సినిమాలో చూడాలి అనే ఇంట్రెస్ట్ జనరేట్ అయింది ఆడియన్స్లో ఆయన స్టేట్మెంట్ వల్లే. ఏంటి ఇంత మాట అన్నారు ఈయన, నిజంగా ఏముంది సినిమాలో అని. రెండు వర్గాలు, ఎంత చెప్తున్నారేంటి, ఏముంటుంది చూద్దాం అనే వర్గం ఒకటి, ఎంత చెప్తున్నారంటే ఏదో ఉండే ఉంటుంది అనుకునే వర్గం ఒకటి. ఏదైనా థియేటర్కి అయితే వచ్చారు. అతని మీద నమ్మకం, నాన్నగారి మీద నమ్మకం, ఎందుకంటే ఆయన హ్యాండిల్ చేసే స్క్రిప్ట్లు జెన్యూన్ గా ఎంకరేజ్ చేసి కంటెంట్ ని. అవును, ఆయన చేసిన సినిమాలు ఏవైనా కూడా ఆయన ప్రొడక్షన్ కానీ లేకపోతే ఆయన బయట ఒప్పుకున్న సినిమాలు కానీ ఏదైనా ఆ సెన్సిబిలిటీస్ బాగా జనం ఈ సినిమాలో ఉన్న కమర్షియాలిటీని అర్థం అంటే ఇది కమర్షియల్ సినిమా కాదు వాస్తవంగా, కానీ కమర్షియాలిటీని ఆయన అర్థం చేసుకున్నాడు ఇందులో. ఇందులో మీకు హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, కానీ ఇద్దరు కొట్టుకోరు, ఇద్దరికి ఫైట్ ఉండదు, కరెక్ట్ ఫేస్ ఆఫ్ కూడా ఉండదు, వాళ్ళిద్దరు కన్ఫ్రంటేషన్ కూడా ఉండదు సినిమాలో. హీరో విలన్ అంటే సూర్యతేజ మంగపతి, వాళ్ళిద్దరు గట్టిగా రెండు వార్నింగ్ మాటలు కూడా మాట్లాడుకోరు, ఉండదు, ఫేస్ ఆఫ్ కూడా ఉంటుంది. కానీ స్ట్రాంగెస్ట్ విలన్ ఈరోజు మంగపతి అనేవాడు విలన్గా చాలా స్ట్రాంగెస్ట్ విలన్గా, ప్రతి ఇంట్లో మనిషిలాగా అందరూ మంగపతి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అంత పెద్ద విలన్ అనే ఇమేజ్, ఆయన ఎవరిని కొట్టడు, అంటే విలనీగా ఆ అమ్మాయిని బెల్ట్తో కొడతాడు, అది వేరు. బయట విలనిజంగా ఎవరిని కొట్టడం కానీ చంపడం కానీ లేదా ఏదో అట్లాంటి ఏమీ చేయడు, ఏం ఉండదు. వెరీ నార్మల్ మ్యాన్. మనందరి ఫ్యామిలీస్లో ఉండే ఒక మనిషి మంగపతి. మన ఇళ్ళల్లో అలాంటి ఒక సందర్భం వస్తే ఎలా రియాక్ట్ అవుతాం అలాగే రియాక్ట్ అవుతాడు మంగపతి, అంతే. కానీ విలన్ యాంటగనిస్ట్గా గొప్ప పేరు వచ్చింది. ఇవన్నీ ముందు ఊహించాలి, ఎలా అవుతుంది ఇదంతా. కమర్షియాలిటీని కూడా ముందు ఊహించారు ఆయన. అసలు యాక్చువల్గా ఈ సినిమాకి నిజమైన హీరో నాన్నగారే. అవును అవును, నిజమైన అంటే తెర వెనక హీరో. నానిగారు, సెకండ్ ప్లేస్లో ప్రియదర్శి, థర్డ్ ప్లేస్ ఏమైనా ఉంటే మాకు వస్తుంది. ఇప్పుడు ఈ కాస్టింగ్ ఇవన్నీ కంపోజ్ చేయడమే ఆ సినిమాలో. ఇది మన హర్షవర్ధన్ ఆ లాయర్ క్యారెక్టర్ కానీ లేకపోతే మంగపతికి శివాజీ కానీ, వీళ్ళందరూ ఈ క్యారెక్టర్ సెలెక్షన్ లో వాళ్ళనే అనుకున్న వాళ్ళని పెట్టుకున్నారా? 1, 2, 3 ఆప్షన్స్ ఏమైనా ఉండి? అసలు అండి, అంటే అది కూడా కొంచెం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే. ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి ఈ క్యారెక్టర్కి ఇల్లు ఆప్షన్స్ రాసుకుంటాం, జనరల్ ఫార్మాట్ ఆప్షన్స్ రాస్తాం. అవును, ఆప్షన్స్ రాయలేదు. ఈ క్యారెక్టర్ వీళ్ళు చేయాలి అంటే వాళ్ళే ఉన్నారు సినిమాలో, అంతే. నా కాలేజ్ నాన్నగారు దాన్ని మళ్ళీ షఫుల్ చేయలేదు. నో అంతే, ఒక్క ఆర్టిస్ట్ని కూడా మార్చలేదు ఆయన. ఈ క్యారెక్టర్ వీళ్ళు బాగుంటారేమో నువ్వెవరు అనుకుంటున్నావు, నేను వీళ్ళు అనుకుంటున్నాను సార్, పెట్టే. ఈ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నావు, వీళ్ళు అనుకుంటున్నాను సార్, నైస్. ఈ క్యారెక్టర్ వీళ్ళు సార్, డన్, బాగుంది, అందరూ బాగున్నారు, పెట్టేసండి, అంతే అంతే అంతే. ఫినాన్సెస్ డిస్కషన్ కూడా రాలేదు. ఈ క్యారెక్టర్ వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, ఎంత అవసరమా, పోనీ అంత బడ్జెట్ కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా చూడొచ్చు కదా, జనరల్గా వస్తాయి ఇలాంటి డిస్కషన్, అవి కూడా రాలేదు. ఓకే, అసలు మ్యాక్సిమం అంటే ఏ సక్సెస్ అయినా కూడా దానిలో మనకి కనిపించని అన్సీన్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మాకు తెలియదు మీరు లోపల ఏం గొడవ పడతారు, ఎలా పడతారు, మీ బాధలు ఏంటి, అవన్నీ బయటకు తెలియవు. బట్ దేర్ విల్ బి సర్టన్ ఛాలెంజెస్. 100%. ఈ మేకింగ్ లో మీరు బేసిక్ గా ఎక్కువ ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? నా డే 1 నుంచి రిలీజ్ డే వరకు నాకున్న ఒకే టెన్షన్, ఒకే భయం, అనుకున్న సినిమా ఇవ్వగలుగుతున్నానా లేదా, ఇది ఒక్కటే నా భయం, అంతే. షూట్ చేస్తున్నప్పుడు కూడా పొద్దున్న స్టార్ట్ అయితే షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అంటే ఏం ఉండదు, టెన్షన్ తప్ప. పేపర్ మీద ఒక సీన్ రాసుకుంటాం, అది షూట్ చేస్తూ ఉంటాం, రాసుకునేటప్పుడు లేదా ఊహించుకునేటప్పుడు విజువల్లో ఒకటి ఏదో ఊహించుకొని చచ్చి ఉంటాం కదా, అది రావాలి. అది రాకపోవడానికి 1000 కారణాలు ఉంటాయండి, 1000 ఉంటాయి. ఏదో ఒక చిన్నది ఏదో అంటే ఇప్పుడు మనుషులతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు రాసుకోవడం పేపర్ మీద, ఊహించుకోవడం అంటే ఒక రూమ్లో రైటర్సు, నేను, ఒక పేపర్సు, పెన్ను, అంతే. తక్కువ మనుషులు, లిమిటెడ్ స్పేస్, లిమిటెడ్ బడ్జెట్, ఏం ఉండదు, రాసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చి అది షూట్ చేసేటప్పుడు పీపుల్ ఇన్వాల్వ్మెంట్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, నెంబర్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక మూడ్ స్వింగ్ ఉంటుంది. ఏం జరిగినా సరే ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అవి రాకుండా, ఏం పడకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకొని అనుకున్నది మాత్రమే తీయాలి. ఇదే టాస్క్, ఇది పెద్ద ఛాలెంజ్. అనుకున్న దానికి ఏమాత్రం మారకుండా తీయాలి. ఆ ప్రయాణంలో మీకు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే టైం కన్స్టెన్సీ అండి, ఓన్లీ టైం కన్స్టెన్సీ. ఈరోజు ప్లాన్ చేసిన సీన్ ప్లాన్ చేసిన టైమింగ్లో అయిపోవాలి. చేయగలిగారా? చేసాం. కొద్దిగా బాగా ప్లానింగ్, అంత ఎక్కువ ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ప్రొడక్షన్ సపోర్ట్, డైరెక్షన్ టీము, మా వాళ్ళందరూ కూడా అసలు పరిగెట్టాలి,
మాట్లాడాలి, మాటలు పడాలి, పట్టుకోవడాలు, పరిగెట్టడాలు అన్నీ వాళ్ళు డైరెక్షన్ టీం కానీ, ప్రొడక్షన్ సైడ్ దీప్తి గారు కానీ ప్లాన్ రేపు ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, రేపు అంటే రేపు కాదు, షెడ్యూల్ అంతా ఏంటి, ఈ షెడ్యూల్లో ఏం షూట్ చేస్తున్నాం, ఎంత షూట్ చేస్తున్నాం, ఏ రోజు ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఏ ఆర్టిస్ట్ ఏ టైంకి కావాలి, అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి ఏది ఒక్క చిన్నది కూడా మిస్ఫైర్ అవ్వకుండా అన్నీ ప్రాపర్గా ఉండేలాగా డైరెక్షన్ టీము ప్రొడక్షన్ టీము కలిపి ఒక ప్లానింగ్ చేస్తే వర్కౌట్ అయినాయి అన్నీ. ఆ ప్లాన్ ఏమాత్రం బెడిసికొట్టకుండా పర్ఫెక్ట్గా అనుకున్నట్టు ఫినిష్ చేయడం నా బాధ్యత. ఓకే, ఇది నా పని. మీరు అంటే నార్మల్ కండిషన్స్లో కొత్త డైరెక్టరు ఫస్ట్ పిక్చరు అంటే ఏదో లవ్ ఫిల్మ్ కానీ, లవ్ కంటెంట్ కానీ, లేకపోతే ఇంకేదో రివెంజ్ డ్రామా ఇలాంటివన్నీ ఊహించుకుంటారు, సర్వసాధారణంగా జరిగే విషయం అది. బట్ మీరు ఇలాంటి దాని మీదకి వెళ్ళడానికి అంటే యూ డిడ్ నాట్ బిలీవ్ దోస్ ఫిల్మ్స్ విల్ నాట్ వర్క్అవుట్? నో అలా ఏం లేదు. ఐ బిలీవ్ దట్ ఎప్పుడు ఉన్నాయండి, ఎప్పుడు సేఫ్ జోన్ అంటాం అట్లా, సేఫ్ ప్లే. అవి సేఫ్ ప్లే అయినప్పుడు నా ఉద్దేశంలో ఇది కూడా సేఫ్ ప్లేనే, ఇది 100% సేఫ్ ప్లే. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు అన్నట్టు ఒక రామ్ కామో లేదంటే ఒక చిన్నపాటి ఎంటర్టైనర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకొని ఒక ఎంటర్టైనర్ లాంటిది ఏదైనా రాసి చేయొచ్చు, అది సేఫ్ జోన్ అని మనం అంటాం. అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అంటే గాడ్ షేక్ టచ్ వుడ్, అది అవ్వలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? అవ్వట్లేదు కదా, ఈ మధ్య చాలా సినిమాలు మిస్ఫైర్ అవుతున్నాయి కదా. అంటే అది వర్కౌట్ అవ్వకపోతే వేరేలా ఉంటుందండి వ్యవహారం అంతా. ఇప్పుడు ఇలాంటి సినిమా చేసుకొని అంటే ఖచ్చితంగా ఇది 100% వర్కౌట్ అయిపోద్దని ఎవరు ఏది చెప్పలేమండి. ఇప్పుడు 13వ తారీఖు ప్రీమియర్లు వేసాం మనం, 14 అఫీషియల్ రిలీజ్ అయితే 13వ తారీఖు పెయిడ్ ప్రీమియర్లు వండర్ఫుల్గా రన్ అవుతున్నాయి. 5 షోలు వేద్దామని మొదలుపెట్టిన షోలు అవి ఫిల్ అయిపోతున్న కొద్దీ ఒక్కొక్క షో పెంచుకుంటే 100 షోలు వేశారు 13వ తారీఖు ప్రీమియర్లే ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆస్ట్రేలియా, సింగపూర్ అన్నీ కూడా వేస్తే 100 షోలు వేస్తే 100 ఫిల్ అయినాయి. అన్ని సైడ్స్ నుంచి 100% పాజిటివ్ టాక్. కానీ 14వ తారీఖు మార్నింగ్ షో శ్రీరాముల్లో వెళ్ళి కూర్చొని మార్నింగ్ షో ఫినిష్ అయిపోయి మధ్యాహ్నం బయటకు వచ్చినప్పుడు నమ్మాను నేను ఇది హిట్ అని. అంతవరకు నేను అంటే ప్రీమియర్ స్టాక్ ఇవన్నీ కూడా చెప్పలేము సార్. అఫీషియల్ రిలీజ్ థియేటర్లోకి వెళ్ళింది, ఆడియన్స్ చూశారు అని అఫీషియల్ ఏదనుకుంటామో ఆ రోజు వచ్చేదే రిజల్ట్ అని నమ్ముతాను నేను. పైగా సింగిల్ స్క్రీన్ రిపోర్ట్ శ్రీరాములకి వెళ్ళి నేను కూర్చొని సినిమా చూసుకొని ఆడియన్స్ రియాక్షన్లు అన్నీ అబ్జర్వ్ చేసి అప్పుడు మధ్యాహ్నానికి ఇది హిట్ అని అప్పుడు డిక్లేర్ చేసుకున్నాను నేను. అంతవరకు మనకు భయం ఉంటుందండి. ఆ భయం నాకు ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉంది, భయపడుతున్నాం. అప్పటికి ముందు తెలిసిపోయింది హిట్, ఓకే మంచి హిట్, ఒక పక్క నుంచి బ్లాక్ బస్టర్ అని అంటున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎక్కడో తెలియని ఒక ఇది లాగుతూ ఉంటుంది కదా. అట్లాంటి ఇండస్ట్రీ అండి ఇది. వెరీ వల్నరబుల్, వెరీ వల్నరబుల్. అసలు దేన్ని మనం ఏం అనలేము, అన్ని దేన్ని మనం అన్ని యాక్సెప్ట్ చేయాలంతే. ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా అనే విషయం ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు వరకు ఎంత అద్భుతమైన సినిమా తీసినా ఒక చిన్నపాటి టట్ ఉంటుంది, అది ఉంది. ఇప్పుడు ఒక రెగ్యులర్ సినిమా తీసినా ఆ రోజు వరకు వెయిట్ చేయాలి, ఆ రిజల్టే వినాలి, అంతవరకు ఆగాల్సిందే. ఇట్లాంటి సినిమా చేసినా ఆ రోజు వరకే ఆగాలి. ఇప్పుడు ఆ రెగ్యులర్ సినిమా ఆ రోజు దాకా వెళ్ళిన రోజు ఇది వర్కౌట్ అవ్వలేదని అనిపించింది అనుకోండి, ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది తెలియకుండా. ఇట్లాంటి సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అర్థమైంది కదా. అంటే ఏదేగా వెళ్ళి తీసాను, ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీసానని నేను అనుకోను, కానీ జెన్యూన్ అటెంప్ట్ చేశాను అనుకుంటాను. జెన్యూన్ సినిమా కాదా, డిఫరెంట్ సినిమా తీస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.